నమస్తే. తెలంగాణ ఉద్యమం మొదటి రోజు నుంచి కూడా తన ఉద్యమంలో ఉండి ప్రజల్ని ముందుకు నడిపించిన వ్యక్తి, అలాగే ఒక రాజకీయవేత్తగా తనను ఎంతో మంది పేరు పొందిన తోల ఉమా గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. మేడం నమస్తే మేడం. నమస్తే. మేడం, మీరు తెలంగాణ ఉద్యమం మొదటి రోజు నుంచి ఉన్నారన్నారు. తెలంగాణ ఉద్యమం మొదల కాడి నుంచి ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటూ వచ్చారు? అంటే ముందు సమస్యలు అనేది కంటే తెలంగాణ తెచ్చుకోవాలి, తెలంగాణ రాష్ట్రం రావాలి, రాష్ట్రం వస్తే తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సంతోషంగా ఉంటారు, ఉద్యోగాలు వస్తాయి, మన నీళ్లు మనకు వస్తాయి, మన మీద వేరే వాళ్ళ పెత్తనం ఉండదు, మన స్వయం పరిపాలనలో మన రాష్ట్రాన్ని మనమే పరిపాలించుకున్నప్పుడు రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకోవచ్చు అనేటువంటి ఒక ఆలోచనతోటి ఆనాడు ఒక ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చుకోవడం కోసమే ప్రత్యేకంగా టీఆర్ఎస్ పార్టీని పెట్టి ఆ పార్టీని మొత్తం తెలంగాణ రాష్ట్రం తెచ్చుకునే దాంట్లో తెలంగాణ ప్రజల్ని ఎడ్యుకేట్ చేయడం కోసమే ఆ పార్టీ ద్వారా అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. కాబట్టి ఆ టైంలో తెలంగాణ ఉద్యమ ప్రారంభంలో చాలా సమస్యలు ఉన్నాయి. అంటే సమస్యలు అంటే సమైక్యవాదులు ఎవరైతే అప్పుడు మన రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి ఆంధ్ర వలస పాలకులు ఎవరైతే ఉన్నారో ఈ ఉద్యమాన్ని నీరుగార్చాలి, ఉద్యమకారులను జైల్లో పెట్టాలి, ఉద్యమకారులను బెదిరించాలి, ఉద్యమకారులను ఏదో ఒక రకంగా ఉద్యమం నుంచి తప్పియాలి, మళ్ళీ మేమే పరిపాలించాలి, తెలంగాణ రావద్దు అనేటువంటి పద్ధతిలో వాళ్ళు ఎన్నైతే కుట్రలు చేశారో ఆ చేసినటువంటి కుట్రలన్నిటిని కూడా తిప్పి కొడుతూ అంచెలంచెలుగా ఈ తెలంగాణ వాదాన్ని, తెలంగాణ తెచ్చుకోవడం ఎంత అవసరం అనేటువంటి దాన్ని ప్రజల్లోకి తీసుకుపోవడంలో మాత్రం మేము సక్సెస్ అయినాం. ఆ సక్సెస్ వల్లనే వల్ల తెలంగాణలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు, అది అన్ని కులాలు, అన్ని మతాలు, అంటే ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా అన్ని గొంతులు, తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి గొంతు కూడా ఖచ్చితంగా తెలంగాణ కావాలి, తెలంగాణ తెచ్చుకోవడం కోసం మేము దేనికైనా సిద్ధమైనటువంటి పరిస్థితి, ఆ వాతావరణాన్ని మనం క్రియేట్ చేసి ఇవాళ ఆనాడు ఆంధ్ర వలస పాలకులు ఏదైతే తెలంగాణకు అడ్డుపడాలనేటువంటి ప్రయత్నం చేశారో దాన్ని మనం తిప్పి కొట్టగలిగినాం. తిప్పికొట్టి అంటే గత్యంతరం లేదు, తెలంగాణ ఇవ్వకపోతే తెలంగాణ ప్రజలు ఊకుండేటట్టు లేరు, మా కాంగ్రెస్ పార్టీ కానీ ఏ పార్టీ అయినా కూడా మేము తెలంగాణ వాయిస్ వినపడకపోతే మా పార్టీ కనుమరుగైతుందేమో, ఖచ్చితంగా తెలంగాణ అని మేము కూడా అనాలి, తెలంగాణ పదం వాడకపోతే ఇక మంచిగా ఉండదేమో అనేటువంటి ఒక వాతావరణాన్ని మనం తీసుకురాగలిగినాం. అంటే ఈ ఉద్యమంలో మీరు జైలుకి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయా? నేను జైలు అంటే స్టేషన్లలో కేసులు ఉన్నాయి బాగా. అంటే మాది ఎట్లా ఉంటుండంటే ప్రొద్దున పోతే రాత్రి దాకా కూర్చోబెడదురు. మేము జైలు అంటే ఇది సికింద్రాబాద్ పోలీస్ స్టేషన్లో, బోయినపల్లి పోలీస్ స్టేషన్లో రాత్రి నాన్ బెయిలబుల్ కేసు పెట్టాలని అంటే అప్పుడు మాకు ఆ ఉద్యమ క్రమంలో ఏంటంటే తెలంగాణలో ఉన్నటువంటి అడ్వకేట్లు చాలా మాకు కోఆపరేట్ చేసి, అంటే కేసులు పెట్టాలని అక్కడ చూసినా కూడా మేము మహిళలుగా ఉన్నప్పుడు కానీ ఎక్కడైనా ఉద్యమకారులు ఉంటే ఆ కేసులు కాకుండా అడ్డుపడి వాళ్ళు రాత్రి అనేది కూడా లెక్క చేయకుండా పదుల సంఖ్యలో మాకైతే ఒక రోజు అంటే 3 రోజుల ప్రోగ్రామ్ ఇచ్చిండ్రు. రైలు రోకో అని, బస్సు రోకో అని, అట్లాంటి కొన్ని వరుసగా ఇచ్చినప్పుడు మహిళల్ని దాదాపు 10-15 మంది, మేము 30 మంది ఉన్నట్టున్నాం, అందరిని అరెస్ట్ చేసి నాన్ బెయిలబుల్ కేసు పెడితే 30-40 మంది అడ్వకేట్లు వచ్చాడు కూర్చున్నారు. వీళ్ళపైన నాన్ బెయిలబుల్ కేసు కావద్దు, వీళ్ళని వెంటనే స్టేషన్ బెయిల్ ఇవ్వాలంటే ఇవ్వమని అంటే కూడా ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు కొట్లాడి అట్లా కాకుండా కూడా చేసి. మేడం, ఇప్పుడు ఉద్యమ జీవితం ఒక వ్యక్తి అయితే స్టార్టింగ్ విద్యా జీవితం అంటే విద్యాభ్యాసం ఎక్కడ జరిగింది, సొంత ఊరు ఎక్కడి నుంచి? మాదేమో అది జగిత్యాల జిల్లా, అంటే అప్పుడు కరీంనగర్ అప్పుడు ఉమ్మడి జిల్లా. ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత జిల్లాలుగా విడిపోయింది, అటు సిరిసిల్ల కానీ, ఇటు జగిత్యాలు, అటు పెద్దపల్లి, ఇట్లా డివైడ్ అయిపోయినాయి. కాబట్టి మాది ఇప్పుడు జగిత్యాల జిల్లాకు వస్తుంది. నేను నా చిన్నతనం మాది పల్లెటూరు, గ్రామీణ ప్రాంతం. మా ఊరు ఎట్లా అంటే ఊళ్ళో పోతే కానీ ఊరు కనబడదు, అంత ఫారెస్ట్, ఊరు చుట్టూ ఫారెస్ట్ ఉంటుంది. అన్ని రకాల కూడా వెనుకబడినటువంటి విలేజ్ కాబట్టి ఆ ఊర్లో పుట్టి పెరిగినటువంటి దాన్ని నేను. అంటే ఆ విలేజ్ లో చదువుకొని తర్వాత నేను నక్సల్ ప్రభావితం
ప్రాంతం ఆ ఏరియా. అప్పుడు భూస్వాములు బాగా పెత్తందారులు ఉండిరి. అక్కడ అంటే ఒక బానిస బతుకుల్లాగా ఉండేది దొరల కింద. అట్లా దానికి వ్యతిరేకంగా అప్పుడు అన్నలు రావడం, కొట్లాడడము. దాంతో ఏంటంటే నేను దానికి ప్రభావితమై అందులోకి వెళ్ళిపోయి అక్కడే చదువుకొని తర్వాత డిగ్రీ కంప్లీట్ చేసుకున్నాను. మరి ఇప్పుడు విద్యాభ్యాసం తర్వాత పెళ్లి అంటారు. ఈ పెళ్లి తర్వాత మీ రాజకీయ జీవితానికి దారిలో పడ్డారు. నా పెళ్లి కూడా ఉద్యమంలోనే అయింది. మా హస్బెండ్ కూడా 78లో ఆర్ట్స్ కాలేజ్ ప్రెసిడెంట్. తను కూడా పార్టీలో రాష్ట్ర స్థాయి నాయకుడు ఉండే. తను ఇక పార్టీలో పనిచేస్తున్నటువంటి క్రమంలోనే మేము పార్టీలోనే పెళ్లి చేసుకున్నాము. పెళ్లి చేసుకొని తర్వాత అందులోనే దాదాపు 10-12 ఏళ్ళ జీవితం నాది. ఆయన 14 ఏళ్ళ లైఫ్ యూజీ ఉండే. ఇట్లా ప్రజా ఉద్యమాలలో ఉన్నాము. నేను కూడా మహిళా ఉద్యమం, కార్మిక సమస్యలపైన, బీడీ కార్మిక సమస్యలపైన, మహిళా సమస్యలపైన, అక్కడ రైతు కూలీల సమస్యలపైన, అట్లాగే రైతు పండించిన పంట గిట్టుబాటు ధర రావాలని చెప్పేసి రైతులకు సపోర్టుగా అనేక పోరాటాలు చేసింది. ఆ పోరాడుతున్నటువంటి క్రమంలోనే అనేక ఉద్యమ క్రమంలోనే మా పెళ్లి కావడం, మేము అందులో నుంచి మళ్ళీ తర్వాత మా హస్బెండ్కు అనారోగ్య కారణం చేత బయటకు వచ్చి ప్రజా జీవితంలో అంటే అప్పుడు ప్రజలలోనే ఉన్నాము. కాకపోతే ఏంటంటే మళ్ళీ తర్వాత మేము ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యమం ప్రారంభం కావడం, దాని కంటిన్యూషన్ లో మళ్ళీ తెలంగాణ ఉద్యమంలో పనిచేయడం జరిగింది. మరి ఇప్పుడు మహిళ అనగానే ఎంతో మంది ఉన్నత శిఖరాలు చేరుకున్న వాళ్ళు కూడా ఉన్నారు, చాలా మంది ఇంకా అణగదొక్కబడుతున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మహిళల విషయానికి వచ్చేసరికి మీకు అట్లాంటి పరిస్థితులు ఏమైనా ఎదురయ్యాయి? ఖచ్చితంగా నేను కూడా మహిళనే కదా, ఆడామనే కదా. జనరల్గా ఎట్లుందంటే సమాజంలో మహిళలు అంటే ఒక చిన్న చూపు. మహిళలు అంటే మన ధర్మశాస్త్రమే చెప్తారు కదా, మహిళలు అంటే 4 గోడల మట్టుకే ఉండాలి, మహిళలు అంటే పిల్లలు కానీ ఒక యంత్రం లాగా ఉండాలి, భర్త వస్తే టైంకి వండాలి పెట్టాలి, మహిళలకు చదువేందుకులే, మహిళలు తిరుగు అంటే వాళ్ళు ఏదన్నా కూడా భర్త ఏమన్నా ఇంకెవరు ఏదన్నా అణిగి మణిగి ఉండాలి అనేటువంటిది ఏదైతే ఉందో అది తరతరాలుగా అది వస్తూ ఉన్నటువంటి క్రమంలో ఖచ్చితంగా మహిళల పట్ల చిన్న చూపు ఏదైతే ఉందో అది ఖచ్చితంగా అది ఉంటుంది. అది అన్ని రంగాలలో ఉంది. చాలా మంది ఇప్పుడిప్పుడు మహిళలు చదువుకుంటున్నారు, చదువుకునే అవకాశాలు ఉన్నాయి, కానీ గతంలో అసలు మహిళలకు చదివేందుకని చదువులకు కూడా పంపించేవాళ్ళు కాదు కదా. కాబట్టి రాజకీయాలలో కూడా మహిళలకు ఆ చిన్న చూపు ఉంది. అవకాశాలు కూడా చాలా తక్కువ. కానీ ఇప్పుడిప్పుడు మహిళలు కొంత రాజకీయ చైతన్యం వస్తుంది, కొద్దిగా మాట్లాడగలుగుతున్నారు, చదువుకుంటున్నారు. ఒక ప్రశ్నించి అంటే నేను ఒక యంత్రంనే కాదు, పిల్లలు కానీ యంత్రమే కాదు, నేను కూడా మనిషినే, నాకు కూడా వ్యక్తిత్వం ఉంది, నేనైనా నాకు కూడా మగవాళ్ళకు ఎట్లయితే రైట్స్ ఉన్నాయో నాకు కూడా ఉన్నాయి అనేటువంటి ఒక భావనతో ఇప్పుడు ముందుకు వస్తున్నారు. కాబట్టి ఇంకా ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది. రాజకీయాలలో కూడా ఎట్లా అంటే ఆడవాళ్ళు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకొని కష్టపడి పనిచేసినా కూడా వాళ్ళకు గుర్తింపు ఉండరు, పట్టించుకోరు. అంటే మహిళలు ముందుకు వస్తే మళ్ళా మాది అవకాశాలు మాయి ఎడబోతాయో అనే దాంతో అవకాశాలు అనేవి చాలా తక్కువ. రాజకీయాలలో ఎంతమంది మహిళలు ఉన్నారు రాజకీయ నాయకులుగా, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా? చాలా తక్కువ మంది కదా. అవకాశాలు ఇవ్వరు. మళ్ళా ఎవరన్నా మహిళలు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకొని ముందుకు వచ్చి పనిచేస్తున్నటువంటి వాళ్ళను అనగదొక్కి మళ్ళా ఇళ్లలో ఉన్నటువంటి భర్తలు యాక్టివ్ ఉంటారు, మళ్ళీ వాళ్ళ భార్యలు తీసుకొచ్చి అవకాశాలు ఇస్తారు. అంటే ప్రతి దేశంలో మళ్ళీ ఎక్కడైనా అవకాశాలు వస్తాయంటే మళ్ళా వారసత్వము, మళ్ళా ఫార్వర్డ్ క్యాస్ట్ కు సంబంధించిన వాళ్ళే గాని ఇంకా బలహీన వర్గాలకు సంబంధించిన మహిళలకు మాత్రం చాలా తక్కువ అవకాశాలు. వచ్చిన అవకాశాలు ఏదన్నా ఎక్కడన్నా రిజర్వేషన్స్ అట్లాంటివి ఉంటే తప్ప ఎక్కడ కూడా అవకాశాలు లేవు. ఇప్పుడు ఈ లోకల్ బాడీస్ లో స్థానిక సంస్థలలో కొంత 33% ఉమెన్ రిజర్వేషన్ ఉంది, 50% ఉమెన్ రిజర్వేషన్ ఉంది. కాబట్టి అట్లా కొంత మహిళలకు అవకాశాలు సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా, ఎంపీపీలుగా అట్లా గెలుస్తున్నారు, అవకాశాలు వచ్చినాయి. కానీ అది వాళ్ళు కూడా స్వతంత్రత అనేది ఉండదు. మళ్ళీ డిపెండెన్స్, వాళ్ళు ఎట్లా చెప్తే మళ్ళీ మగవాళ్ళు ఎట్లా చెప్తే అట్లా చేయాలి.
అనేది తప్ప ఇంకా పూర్తిగా అది రాలేదు. ఇప్పుడు వస్తుంది, కొంత చదువుకుంటున్నారు, రాజకీయాల్లోకి వస్తున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, డాక్టర్లుగా, అడ్వకేట్స్గా వివిధ రంగాలలో ముందుకు వస్తున్నారు. అంటే ఇప్పుడు కూడా చాలా మంది ఏంటంటే బానిసల లెక్క చూస్తున్నారు మహిళలు అనేది ఉంది. మరి మీ సమయంలో మీరు బయటికి రావడానికి అంటే ఒక ఉద్యమంలోకి రావడానికి ప్రధానంగా ఎవరు ప్రేరేపించారు మిమ్మల్ని? అంటే మాది ఎట్లా అంటే పల్లెటూరు కదా, మా ఊరు ఒక దొర ఆధీనంలో ఉండేది. నారాయణరావు అని ఆయన ఒక 5 గ్రామాలను ఆధిపత్యం అంటే పెత్తనం చేసేవాడు. ఆయన దొర వస్తున్నాడు అని అంటే ఇంకా ఆయన తెల్ల బట్టలు వేసుకొని ఆయనకు పక్కన ఇంకొకళ్ళు గొడుగు పట్టుకుంటే ఆయన నడుచుకుంటూ వచ్చేవాడు అనమాట. దొర వచ్చిందంటే చేతులు కట్టుకొని నిలబడాలి. అయ్యా నీ కాలు మొక్తాను దొర, అయ్యా నీ దండం పెడతాను దొర అనేటువంటి రోజులు అప్పుడు. కాబట్టి ఆ టైంలో అట్లా భూములన్నీ కూడా ఆయననే కంట్రోల్. అంటే ఇప్పుడు నీకు నాకు ఏదైనా ఇష్యూ ఉందనుకో, ఆ సమస్యను పెంచాలి, ఇద్దరి మధ్యలో కొట్లాట పెట్టడము, మళ్ళీ వాళ్ళు పోలీస్ స్టేషన్ దాకా పోవడము, మళ్ళా ఆయననే మనకు అప్పు ఇవ్వడము, మళ్ళీ ఇచ్చినటువంటి అప్పు తీసుకోవాలంటే నేను ఇచ్చే స్థితిలో లేకపోతే నాకున్న గుంటెడో 2 గుంటల భూమి ఉంటే గుంజుకోవడం, ఆ వాతావరణం ఉంది. అట్లాంటి దానికి వ్యతిరేకంగా ఆనాడు అన్నలు ముందుకు వచ్చి కొట్లాడినప్పుడు అరే నిజంగా నాకు అనిపించింది, నిజమే కదా, ఒక దొర వస్తే ఆయనకు కచీరికాడ మంచం వేయాలి, కూర్చోబెట్టాలి. దొరగన వచ్చిండు అని అంటే అందరం తల కిందికి వేసుకొని నడుచుకుంటూ పోవాలి. ఎవరన్నా అందంగా కనబడ్డ అమ్మాయిలు ఉంటే వాళ్ళను ఆయన ముందే అనుభవించాలి అనేటువంటి ఒకటి ఏదైతుందో, ఆయనకు కనబడాలంటే భయపడేవాళ్ళు. ఆ పరిస్థితి ఉంది. అప్పుడు దానికి వ్యతిరేకంగా అక్కడ అన్నలు కొట్లాడడము, పోరాడుతుంటే నాకు అదే అనిపించింది. అరే ఒక వర్గం అంటే లేనోళ్ళు దోపిడి గురవుడేంది, ఇంకొక వర్గం దోసుకునుడేంది, వాళ్ళు అట్లెందుకుంటారు, వీళ్ళు ఇట్లెందుకుంటారు, ఆ వ్యత్యాసం అనేది ఎందుకు వచ్చింది అనేది నాకు కూడా అప్పుడు తెలియదు, చిన్న వయసే. కానీ కొద్దిగా నాకు ఆ ఫీలింగ్ కలిగినప్పుడు వాళ్ళు పేదోళ్ళ తరఫున వాళ్ళు పాడేటువంటి మాటలు కానీ, వాళ్ళు చెప్తున్నటువంటి మాటలు కానీ, అవన్నిటిని కూడా నేను బాగా ఇన్స్పైర్ అయినా. కరెక్టే కదా, ఖచ్చితంగా ఇట్లాంటి వాళ్ళకు వ్యతిరేకంగా కొట్లాడాలి, మార్పు మనల్ని కూడా మనుషులుగా చూడాలి అనేటువంటి భావనతోటి అట్లా ఇన్స్పైర్ అయ్యి వాళ్ళతో పాటు నేను కూడా పార్టీలోకి వెళ్ళిపోవడం జరిగింది అనమాట. అంటే చిన్నతనంలోనే మీకు ఉద్యమం అనేది అక్కడి నుంచే స్టార్ట్ అయింది? 12 ఏళ్ల వయసులోనే పోయినా నేను. అంటే ఇప్పుడు రాజకీయానికి వచ్చేసరికి రాజకీయ జీవితం అనేది మీరు ఇప్పుడు ప్రస్తుతం ఎలా ఉంది? నేను అంటే తెలంగాణ ఉద్యమ కాలంలో డే 1 నుంచి కేసీఆర్ గారు టిఆర్ఎస్ పార్టీ పెట్టినప్పటి నుంచి కరీంనగర్ లో పార్టీ పెట్టకంటే ముందు కరీంనగర్ లో సింహగర్జన మీటింగ్ పెట్టారు. తెలంగాణ ప్రజలందరినీ పెద్ద ఎత్తున పెట్టారు. అది లక్షల మంది వచ్చారు. ఆ మీటింగ్ లో పార్టిసిపేట్ అయినా. ఇంకా ఏనాడైతే కేసీఆర్ గారు టిఆర్ఎస్ పార్టీని పెట్టి తెలంగాణ సాధన కోసం ఉద్యమం ప్రారంభించిండ్రో ఆ ఉద్యమ క్రమంలో నేను కూడా మొదటి నుంచి ఉన్నాను. అట్లా తెలంగాణ వచ్చేంత వరకు ఉన్నాను. తెలంగాణ వచ్చిన తర్వాత మళ్ళా నన్ను కేసీఆర్ గారు ఒక బీసీ ఉమెన్ రిజర్వేషన్ కరీంనగర్ ఉమ్మడి జిల్లా కాబట్టి నన్ను జెడ్పీ చైర్మన్ గా అక్కడ పెట్టడం. దాని తర్వాత మళ్ళా ఇక నేను అట్లనే రాజకీయ ప్రస్థానం టిఆర్ఎస్ లో కూడా ఒక ఉమెన్ వింగ్ ప్రెసిడెంట్ గా, పార్టీ జనరల్ సెక్రటరీగా 2 టర్మ్లు చేయడము. ఇప్పుడు కూడా నేను బిఆర్ఎస్ లో చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తున్నాను. ఇప్పుడు రాజకీయం వచ్చేసరికి ఇది ఒక దశ, ఉద్యమం ఒక దశ మీది. దానికంటే ఇప్పుడు చాలా మంది మహిళలు సమస్యలతో పోరాడుతున్నారు. అట్లాంటి వాళ్ళకి మీరు ఏమైనా సలహా ఇస్తారు, ఎలా ముందుకు రావాలని చెప్తారు? అంటే వాస్తవంగా మహిళలకి అవకాశాలు అనేవి చాలా తక్కువ ఉన్నాయి. కానీ మహిళలలో కూడా రాజకీయ చైతన్యం అనేది రావాల్సినటువంటి అవసరం ఉంటది. మహిళలు అవకాశాలు అందిపుచ్చుకోవాలని అంటే అవకాశాలు రాకుండా ఈ సమాజం అడ్డుపడుతుంది. కానీ ఆ అవకాశాలను తీసుకోవడం కోసం మహిళలు చదువుకోవాలి. ముఖ్యంగా అందరూ మంచిగా చదువుకొని రాజకీయంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు, అన్ని రంగాల్లో, విద్యా రంగంలో కావచ్చు, ఉద్యోగ రంగంలో కావచ్చు, దేంట్లో అయినా కూడా మహిళలు అన్ని అందిపుచ్చుకునే విధంగా ఎదగవలసినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా రాజకీయంగా ఇవాళ మహిళల పైన జరుగుతున్నటువంటి అణిచివేత కావచ్చు,
చిన్న చూపు కావచ్చు, ఏదైనా కూడా అది అధిగమించాలంటే అధికారంలో ఎవరున్నారు ఇప్పుడు? పురుషులే కదా. అదే మహిళలు కూడా చట్టసభల్లో అధికారంలో ఉండి పవర్ లో ఉన్నప్పుడు మన వర్గాలు మా మహిళలపై జరుగుతున్నటువంటి అణిచివేత, దోపిడీ, పీడన వీటిని కంట్రోల్ చేయాలనేది ఎవరికి ఉంటది? వీళ్ళు ఆలోచించగలుగుతారు. కాబట్టి మహిళలకు రాజకీయాలలో అవకాశాలు వచ్చినప్పుడు కొద్దిగా ఆ మహిళా సమస్యల్ని కూడా మాట్లాడడానికి కానీ వాటిని నిరోధించడానికి కానీ దోహదపడుతుంది. కాబట్టి ఆ రకంగా అంటే అన్ని రంగాల్లో సమాన హక్కులు అంటారే గాని ఎక్కడ ఎవరు అంటారు? ఇస్తలేరు కదా. ఎక్కడ ఇప్పుడు చూడండి, అన్ని పార్టీలలో వేదికలు మీరు ఒకసారి తిరిగి చూస్తే ఏ వేదికలలో కానీ మహిళలు ఉన్న ఒకళ్ళు ఇద్దరిని కూడా ఏటో దూరం కూర్చోబెడతారు. మహిళలకు అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి, కానీ ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. అది రావాలని నేను కోరుకుంటున్నాను. అవి అందిపుచ్చుకునేటట్టు మహిళలు కూడా ఎదగాలని కోరుకుంటాను. ఇక తోల ఉమా గారు రాజకీయానికి వస్తే పార్టీలు మారతారే తప్ప ఎక్కడ నిలకడ ఉండదనే మాటలు కూడా వినపడుతుంది. నేను అసలు ఎప్పుడూ పార్టీలే మారలే. నాది నక్సలైట్ పార్టీ, ఉద్యమ పార్టీ. అప్పుడు ప్రజలు పేదోళ్ళ పక్షాన నిలబడి 10-15 ఏళ్ళు అక్కడ పనిచేసిన, ఏది అట్టడుగు వర్గాల కోసమే. తర్వాత టిఆర్ఎస్ పార్టీ, టిఆర్ఎస్ లో 20 ఏళ్ళు పనిచేసిన. తెలంగాణ వస్తుందని అధికారంలోకి వస్తామని చేసిన నేను అప్పుడేమన్నా కాదు కదా, తెలంగాణ కోసమే కదా. తెలంగాణ కోసం పనిచేసినటువంటి క్రమంలో నాకు జడ్పీ చైర్మన్ అవకాశం వచ్చింది, చేసిన. కానీ జడ్పీ చైర్మన్ గా పనిచేసినటువంటి క్రమంలో అక్కడ మా ఏరియాలో అటు వెమ్లవాడ కానీ కోరుట్లలో నన్ను గుర్తుపట్టని వాళ్ళు అంటూ లేరు. అక్కడ నాలాంటి వాళ్ళు ఎమ్మెల్యే అయితే అవకాశాలు వస్తే మా ప్రాంతానికి మా అక్క మా ఇంటి మనిషిలాగా ఉంటది, మా సమస్యలు పట్టించుకుంటది, మేము డైరెక్ట్ పోవచ్చు, కలవచ్చు, మాట్లాడచ్చు అని ఆ రకంగా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిరు ఆ ప్రాంత ప్రజలు. కానీ నాకు నాకంటే ముందు చేసిన జడ్పీ చైర్మన్లు అందరూ కూడా ఎమ్మెల్యేలు అయ్యే అవకాశం వచ్చింది. అంటే నాకు ఆ అవకాశం రాలి. అక్కడ ప్రజలు ఏమన్నారు, మా అక్క లాంటి వాళ్ళ అక్క అవకాశం ఇస్తే బాగుంటది అని అన్నప్పుడు అక్కడ అవకాశం రాకుండా అక్కడ లోకల్గా ఉన్న లీడర్స్, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, వాళ్ళు వీళ్ళు నన్ను చాలా ఇబ్బంది పెట్టారు. నేను వాస్తవంగా ఎప్పుడు కూడా నేను వేరే పార్టీకి పోవాలనే ఆలోచన లేదు, నాకు అవసరం కూడా లేకుండా. వాళ్ళు పెట్టేటువంటి బాధల్ని, ఆ అవమానాల్ని భరించలేక నేను బీజేపీకి ఈటెల రాజేందర్ అన్నతో పోయినా, కానీ మళ్ళీ బ్యాకే వచ్చిన. ఎందుకంటే ఇది ఉద్యమ పార్టీ, ఈ ఉద్యమ పార్టీలోనే రేపు ఏదైనా కూడా నా ఇంట్లో నాకు ఏదైనా మంచి అయినా చెడైనా మాట్లాడుకొని ఇది చేసుకోవచ్చు అనే దాంతో కేసీఆర్ గారు కూడా మళ్ళీ ఆహ్వానించడం, నీలాంటి దాన్ని ఒక ఉద్యమకారినివి, ప్రజలు సామాజిక కోణంలో ఆలోచించే వ్యక్తివి, ప్రజలలో ఉన్నటువంటి వ్యక్తివి, నువ్వు నీ ఇంటికి నువ్వు రాక మళ్ళీ పరాయి వాళ్ళ ఇక్కడ ఎందుకుంటావు అని అంటే మళ్ళీ నేను సేమ్ ఇక్కడికే రావడం జరిగింది. కొద్ది రోజులు మాత్రం అక్కడ ఉన్ననే తప్ప తర్వాత ఇటే రావడం. తోల ఉమా గారు బీఆర్ఎస్ నుంచి బీజేపీకి వెళ్ళినప్పుడు బీఆర్ఎస్ ని మోసమైన పార్టీ, మోసపూరితమైన పార్టీ అనే మాటలు కూడా అన్నారు. నేను మోసము అనేది కేసీఆర్ నన్నలే, అక్కడ లోకల్ గా ఇట్లా ఇబ్బంది పెట్టారు. వాస్తవంగా అప్పుడు కొంతమంది కొత్త వాళ్ళని తీసుకోవడము, పాత వాళ్ళను కొద్దిగా పట్టించుకోలేరు అనేటువంటి భావన మాకు ఉండింది. అది నా అభిప్రాయాన్ని వ్యక్తం చేసిననే తప్ప ఎప్పుడు కూడా ఇది ఉద్యమ పార్టీ, ఉద్యమ పార్టీగానే నేను సంబోధించిననే తప్ప ఎప్పుడు కూడా నేను కేసీఆర్ గారిని నిందించలే. ఒక అన్నలాగా ఉండేవాడు, నేను రెగ్యులర్ గా రాఖీ కట్టేదాన్ని. నాకు వెళ్తుంటే బాధ కూడా అనిపించింది. మీకు అంటే ఇప్పుడు చెప్తున్నా, బీజేపీకి వెళ్ళి కండువా కప్పుకోవాలని అనుకున్నప్పుడు నా కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి. నేను అంటే నాదంతా కూడా ఉద్యమ నేపథ్యం కదా. అప్పుడు కూడా ప్రజలలో ఉండి ప్రజల కోసం పనిచేసిన దాన్ని మళ్ళీ టీఆర్ఎస్ లోకి, ఏదైనా టీఆర్ఎస్ కూడా ఒక ఉద్యమ పార్టీ అనే వచ్చిన. అరే తెలంగాణ అనే ఒక కాజు ఉన్నది, ఆ లక్ష్య సాధన కోసం కదా ఈ పార్టీ పెట్టింది, ఆ పార్టీలో పనిచేయాలనేటువంటి ఉద్దేశంతో నేను ఈ పార్టీలోకి వచ్చిన. ఏదో రాజకీయ నాయకురాలు నేను రావాలి, రేపు ఎమ్మెల్యే కావాలి. కానీ వచ్చిన తర్వాత ఉద్యమ పార్టీలోనే నేను నిలకడగా పనిచేస్తున్నటువంటి క్రమంలో నేను ఇదే పార్టీ, ఇదే ఫస్ట్ పార్టీ, ఇదే లాస్ట్ పార్టీ, ఇంకా వేరే ఆలోచన ఉండొద్దు అనే కాన్సెప్ట్ తోటే వచ్చిన తర్వాత లోకల్ గా ఉండేటువంటి సమస్యలతోటి నేను చాలా సఫర్ అయినా, చాలా ఇబ్బంది అనిపించింది. కాబట్టి ఆ నిర్ణయం తీసుకున్నాం. మళ్ళీ తర్వాత బ్యాక్ వచ్చేసి ఇప్పుడు బీజేపీలోకి వెళ్ళిన తర్వాత బీజేపీ నుంచి మీరు బయటకు వచ్చే సందర్భంలో
బీసీలను మోసం చేయడానికే బీజేపీ ఉంది అని చెప్పేసి ఒక మాట అన్నారు. అంటే అక్కడ మీకు ఏం అన్యాయం జరిగింది బీజేపీ? అంతే కదా. అంటే అక్కడ వాస్తవంగా నేను అందులోకి పోయిన తర్వాత వెమ్లవాడ కాన్స్టిట్యున్సీ టికెట్ ఇస్తామని అన్నారు. నేను కూడా దానికి జరిగినట్టుగా అక్కడ మా ప్రజలు కూడా ఎట్లా ఆలోచించారు అంటే టీఆర్ఎస్ లో అవకాశం రాలేదు, బీజేపీ అన్న అవకాశం ఇస్తుంది కదా, బీజేపీ అవకాశం ఇస్తే మా అక్క మా కోసం పనిచేస్తుంది, మంచిగా ఉంటది, కాబట్టి ఏ పార్టీ అయినా అక్కను మాత్రం గెలిపించుకోవాలనే దాంట్లో అక్కడ ప్రజలు సిద్ధంగా ఉండేది. అట్లా నేను కూడా ఆ ఏరియాలో అందరితోటి మంచిగా ఒక కుటుంబ సభ్యురాలిగా అందరితో కలిసి మంచిగా పనిచేస్తున్నటువంటి క్రమంలో నేను ప్రజలు ఇక బాగా ఇక అయిపోయింది, అక్కకు టికెట్ వస్తుందన్నా బీఆర్ఎస్ అది బీజేపీ పార్టీ కూడా టికెట్ అనౌన్స్మెంట్ చేసింది, తులా ఉమ్మకే ఇస్తున్నామని ఇచ్చిండ్రు. అక్కడ పార్టీ శ్రేణులందరికీ కూడా చెప్పిండ్రు, ఉమ్మకు నామినేషన్ రేపు ఫైల్ చేస్తుంది, మీరు అందరు సహకరించాలి, మీరు అందరు పెద్ద సంఖ్యలో వెళ్ళండి అని. అట్లా చెప్పినటువంటి వాళ్ళు బీఫామ్ ఇక్కడికి వచ్చేసరికి నేనేమో మొత్తం దాదాపు 10-15 వేల మందితోటి నేను నామినేషన్ ఫైల్ చేసుకోవడానికి పోయినా. పార్టీ ఆఫీస్ కు నేను ఫోన్ చేస్తున్నా, ఏమైంది నా బీఫామ్ అని అంటే పార్టీ వాళ్ళే ఆఫీస్ నుంచి వస్తారు, డైరెక్ట్ మీకు ఇస్తారు అని చెప్పేసి అన్నారనమాట. అంటే ఇక వాళ్ళే వస్తారు కదా, నామినేషన్ ఫైల్ చేసే టైంకి వాళ్ళు వస్తారు, ఇక నా బీఫామ్ వస్తుంది. నేను అక్కడికి రాలిగా పోగానే అక్కడికి ఆఫీస్ పోగానే నేను బీఫామ్ తోటి నా నామినేషన్ ఫైల్ చేయొచ్చు అనే భావనతో నేనున్నా. చివరికి నా బీఫాము ఏం చేసిండ్రు, ఈ బండి సంజయ్ అనే వ్యక్తి డబ్బులకు కక్కుర్తి పడి విద్యాసాగర్ రావు దగ్గర డబ్బులు తీసుకొని బీఫామ్ నాకు ఇస్తానని చెప్పేసి తీసుకొని హెలికాప్టర్లో వచ్చి విద్యాసాగర్ రావుకి అప్పయిపోయింది. నేను అంటే నామినేషన్ ఫైల్ చేసి ఇట్లా వస్తుంటే లేదు. అప్పుడు ఎట్లా, ఎంత అటైనా అంటే బీజేపీ పార్టీ ఏమన్నది, బీసీని ముఖ్యమంత్రిని చేస్తున్నది కదా, బీసీలకు రేపు రాజ్యాధికారం బాధ్యతలన్నీ ఇక బీసీలకు అప్పచెప్తాము, బీసీలే ముందంజలో ఉంచుతామన్న బీజేపీ అంటే ఇప్పుడు అక్కడ ఏం చేసింది, ఒక బీసీని, ఒక మహిళను, ఒక ఉద్యమకారిణిని, వెనుకబడిన కులం నుంచి వచ్చినటువంటి వ్యక్తిని, అట్లాంటి దాన్ని ఇస్తానని మోసం చేసి నేను 10-15 వేల మందిని నేను ఎవరికి వాళ్ళు వచ్చారు స్వచ్ఛందంగా. ప్రజలు కూడా అసలు ఎప్పుడు కూడా చరిత్రలో మీరు తిరిగేస్తే బీజేపీ పార్టీ అంత పెద్ద ఎత్తున అంత పెద్ద గ్యాదరింగ్ అనేది చరిత్ర ఎక్కడ రాష్ట్ర వ్యాప్తంగా జరగలేదు. అంత పెద్ద ఎత్తున నేను నామినేషన్ ఫైల్ చేసుకుంటే తీరా బీఫామ్ నాకు ఇవ్వలేదు. అప్పుడు నేను చాలా హర్ట్ అయినా, బాధ అనిపించింది. మోసం కదా, ఒక జాతీయ పార్టీ అనుకుంటది, మళ్ళీ ఒకవైపు బీసీలకు పెద్దపీట వేస్తా అంటది, నరేంద్ర మోడీ ఒక బీసీ అని చెప్పుకుంటారు వాళ్ళు. మరి అట్లాంటి బీసీ ముఖ్యమంత్రిని చేసేటోడు ఒక బీసీ, ఒక మహిళ, ఒక ఉద్యమకారినికే ఇచ్చినటువంటి టికెట్ ను మళ్ళీ వెనుకకు దొంగచాటును తీసుకునేటువంటి తీరు ఏదైతే ఉందో దాన్ని నేను తప్పుపట్టిన. అది నాకు బాధ అనిపించింది. అంటే వాళ్ళు మోసం చేశారు అంటారా, లేదంటే తోల ఉమా గారికి నిలకడలేదు అని చెప్పేసి? అది ఎట్లా అవుతుంది మీరే చెప్పండి, నిలకడలేదు నాకా వాళ్ళకా? అప్పుడు ఏమనిపిస్తే నువ్వు ఇయ్యకపోతే నేను ఉంటుంటే కావచ్చు, అట్లనే పని చేస్తుంటే కావచ్చు. నువ్వు దొంగచాటున నువ్వు తీసుకొని పోతే అది ఏంది, ఎవరిని మోసం చేయడానికి? నీకు బీసీ అనేది ఏడున్నది? విద్యాసాగర్ రావు అనే వ్యక్తి ఆ కొడుకు నిన్న కాకమున్న అంత 3 నెలల ముందు జాయిన్ అయ్యిండు, ఆయనకు పార్టీతోటి సంబంధమే లేదు కదా. నేను అప్పటికే నీతోటి 10-15 ఏళ్ళు పనిచేసినా కదా, మరి ఆయనకి ఎట్లా ఇస్తావు? ఆయన ఒకసారి గవర్నర్ చేసిండు, ఎమ్మెల్యే చేసిండు, ఆయన కొరుట్లలో ఎమ్మెల్యే చేసిండు, మరి అటు అక్కడ ఇవ్వచ్చు కదా అలా కొడుకు. వెమ్లవాడకి ఎందుకు ఇస్తావు? కొత్తగా కదా ఆయన ఇప్పుడు వచ్చింది ఈ ప్రాంతానికి, నేను ఆల్రెడీ ఆడ పని చేసుకున్నా కదా. అది నాకు బాగా బాధేసింది. కాబట్టి అంటే విద్యాసాగర్ రావుకి అందరినీ ఆయన చెప్తున్న మాటలు బాగుంటాయి, సామాజికం అంటాడు, అందరికీ ఏదో ఈ వర్గం ఆ వర్గం అన్ని వర్గాలకు పనిచేసి సేవ చేస్తా అంటాడు. కానీ ఆయన చెప్తున్న మాటలలో అవి ఇక్కడి నుంచి వస్తాయి, కడుపుల నుంచి రావు. నిజంగానే ఆయనకు చిత్తశుద్ధి ఉంటే, ఆయన నిజంగానే సమాజం గురించి, బడుగు బలహీన వర్గాల గురించి ఆలోచిస్తే ఒక బలహీన వర్గానికి చెందిన ఒక మహిళది టికెట్ డిక్లేర్ చేసినా గుంజుకోవడానికి ఆయనకు మనసు ఎట్లా వచ్చిందో, ఆయన మనసేనా, ఆయన ఎట్లాంటి వ్యక్తి అనేది దాన్ని బట్టి ప్రజలు. మేడం, బీజేపీ మహిళలకు ఎంతో గౌరవిస్తుందని చెప్తూ ఉంటారు వాళ్ళు. అట్లాంటి మీకు నమ్మించి మోసం చేశారు అంటున్నారు. ఆ సమయంలో దాదాపు కొన్ని వేలాది మంది మిమ్మల్ని నమ్ముకున్నారు. తోల ఉమా గారు ఇక్కడ ఎమ్మెల్యేగా నిలబడితే మాకు జీవితాలు మారుతాయని చెప్పేసి చాలా మంది నమ్మిన పరిస్థితులు మిమ్మల్ని ముంచారు అని చెప్పేసి అన్నారు.
ఆ సమయంలో మీ కళ్ళమ్మ నీళ్లు కూడా చూశాను. అంటే మహిళలకు ఇదేనా వాళ్ళు ఆ చేసింది? టైంలో కాదు, వాళ్ళు టికెట్ ఇస్తామని బీఫామ్ ఇక అయిపోయింది నామినేషన్ వేసే టైం వరకు నాకు ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇచ్చి, అంటే నన్ను ఊరేగింపు ర్యాలీ నామినేషన్ కి ఏర్పాట్లు చేసుకోమన్నారు. పెద్ద ఎత్తున ర్యాలీ పెడుతున్నట్టు తెలుసు, అన్ని చేసి తర్వాత తీరా టైంకి బీఫాము మళ్ళీ బీసీలు అన్రి ఇవన్నీ చేసే టైంలో నన్ను ఇంత చీట్ చేసిర్రు, మోసం చేసిర్రు అని చెప్పేసి నాకు బాధ అనిపించింది. అందుకే కన్నీళ్ళు అంటే నాకు తెలియకుండానే నాకు నీళ్ళు వచ్చేసినాయి అనమాట. బాధ అంత ఆ రకమైనటువంటి బాధ అనేది భరించలేకపోయినా. అట్లా అంటే బీజేపీలో మరి మీరు అది అడుగుతురు కదా, మహిళలకు పెద్దపీట, మహిళలకు ఎక్కడ లేదు బీజేపీలో. అసలు బీజేపీ పార్టీలో మతతత్వ పార్టీ తప్ప ఇంకొకటి ఏమీ లేదు. ప్రజల గురించి కానీ వాళ్ళు కొట్టుకొని చూడడానికే సరిపోదు. అది అగ్రవర్ణాల పార్టీ బీజేపీ పార్టీ అనేది. బీజేపీ పేదోళ్ళ పార్టీ కాదు, అది ఉన్నతమైన కులాలకు సంబంధించినటువంటి పార్టీ తప్ప అది మహిళల గురించి ఆలోచించదు, బీసీల గురించి ఆలోచించదు, ఎస్సీల గురించి ఆలోచించదు. ఎస్సీలకు, బీసీలకు, మహిళలకు అధికారానికి వస్తే మళ్ళా మా అగ్రవర్ణాలు ఇదైపోతారు అనేది తప్ప అది అగ్రవర్ణాలు అందరు కలిసి ఏర్పాటు చేసుకున్నది భారతీయ జనతా పార్టీ, పేదోళ్ళ పార్టీ కాదని. ఇప్పుడు బీజేపీకి వెళ్ళిన తర్వాత మళ్ళీ సొంత ఇంటికి వచ్చిన ప్రశాంతంగా ఉంది అన్నారు. ఇప్పుడు అక్కడ ప్రస్తుతం రాజకీయం ఎలా ఉంది? నిజంగా చాలా హ్యాపీగా ఉంది. అంటే నాకు కొత్తగా కాదు కదా, నేను 20 ఏళ్ళు పనిచేసిన కేసీఆర్ గారితో, ఇక్కడ ఉన్నట్టు కేటీఆర్ గారితో, హరీష్ అన్నతోటి, కవిత గారు, వీళ్ళంతా కూడా నాకు ఒక కుటుంబం. నేను వాళ్ళతో నాకు ఎప్పుడు గ్యాప్ అనేది లేదు, ఎప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యురాలుగా ఉన్నా నేను. వాళ్ళు నన్ను ఆ రకంగా చూసుకునేవాళ్ళు. అందే ఇందాక కూడా చెప్పినా కదా, ప్రతి సంవత్సరం, ఎందుకంటే నాకు అన్న తమ్ముళ్ళు లేరు, మేము ముగ్గురం అక్క చెల్లెళ్ళం కాబట్టి నేను ఎప్పుడు ప్రతి సంవత్సరం కేసీఆర్ గారికి రాఖీ కట్టేదాన్ని. కాబట్టి వాళ్ళ కుటుంబ సభ్యురాలుగానే చూసేది. కేసీఆర్ గారు కూడా నన్ను ఒక సిస్టర్ లాగా భావించి అట్లా నేను ఢిల్లీకి కూడా పోయి రాఖీ కొట్టొచ్చిన. అంత అనుబంధం ఉన్నది నాకు, ఆ సాన్నిధ్యం ఉన్నది. కాబట్టి మళ్ళా తిరిగి వచ్చిన తర్వాత నాకు నిజంగా నాకు చాలా రిలీఫ్ అనిపించింది, చాలా హ్యాపీగా ఫీల్ అయినా. ఇప్పుడు కూడా నేను మంచిగా యాక్టివ్గా పనిచేస్తున్నాను. ఖచ్చితంగా రేపు రాబో రోజులలో మళ్ళీ ఇవాళ కేసీఆర్ గారు ఒక ఉద్యమ నాయకుడు, మళ్ళీ అనవసరంగా మొన్న తొందరపడ్డాం, తెలుసో తెలియకో రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు నమ్మినాము, మోసపోయినాము, 6 గ్యారెంటీలకు మోసపోయి ఓటేసినాం. కానీ ఒక ఉద్యమ నాయకుడిని మళ్ళా మేము తెచ్చుకోవాలనే దాంట్లో తెలంగాణ ప్రజలు ఉన్నారు. కాబట్టి నేను కూడా ఖచ్చితంగా రేపు కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యేంత వరకు కూడా మేము రేపు మళ్ళా ప్రభుత్వం తెలంగాణలో టీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తే ఖచ్చితంగా ప్రజలకు మళ్ళీ మేము దగ్గర అవుతాం, ప్రజల కోసం పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు నిన్న ఎస్సీ వర్గీకరణకు సంబంధించి రేవంత్ రెడ్డి గారు అయితే మాట్లాడారు, దాని మీద మీరేం చెప్తారు? ఏది సుప్రీంకోర్టు ఏదైతే ఇచ్చిందాన్ని ఇంప్లిమెంట్ చేయాలి అనేది వీళ్ళు తీర్మానం చేసి మళ్ళా పంపిస్తారు కదా, అది చేస్తున్నారు. అది అన్ని ఒకటి, ఏ కులమైన కులాల జనాభాను బట్టి వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలి. కానీ ఇవాళ ఈ రాష్ట్రంలో, ఈ పొలిటికల్ సిస్టంలో అది లేదు. ఎవరైతే డబ్బులు, అధికారం ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొన్ని కులాల వాళ్ళే ఆధిపత్యం చెలాయిస్తున్నారు. కాబట్టి అది జరగవలసిందే, అది గుర్తించవలసినటువంటి అవసరం ఉంది. బీసీలకు కూడా ఇప్పుడు బీసీ జనాభా ప్రకారం సర్వేల ఆధారంగా సర్వేలు ఏదో చేసిరో అది కూడా అంతా తప్పుల తడక, అక్కడ కూడా ఏం లేదు. కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా బీసీలకు కానీ, ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ, మైనార్టీస్కి కానీ వాళ్ళ కులంలో ఎంతమంది ఉన్నారు, ఆ కులానికి ప్రాతినిధ్యం ఎంత ఇవ్వాలి, అవకాశాలు ఎట్లా ఇవ్వాలి అనేది ఆ జనాభా ప్రాతిపదికన ఇచ్చినప్పుడు అన్ని కులాలకు న్యాయం జరుగుతుంది. కానీ అది ఈ సిస్టంలో అది ఇంకా జరగట్లేదు, అది జరగవలసినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ మోసం పార్టీ అంటారు, అంతే కదా, మోసమే కదా. మీరు చూస్తున్నారు కదా ఇవాళ. ఇప్పుడు నిన్న ఏదో అసెంబ్లీ సమావేశం పెట్టిండు, నిన్న అసెంబ్లీ సమావేశం పెట్టి ఏం మాట్లాడిండు అందరి ముందల, ఇట్లా బీసీ జనాభా ఏ కులాలు ఎన్ని ఉన్నాయి అనేది మేము సర్వే చేసినాము, ఆ సర్వే ఆధారంగా దీంతో వచ్చింది, దీని మీద మీ ఒపీనియన్ చెప్పండి అని అడిగింది. అది అవసరమా?
నువ్వేం చేయాలి? కామారెడ్డిలో డిక్లరేషన్ ఏదైతే చేసినావో 42% రిజర్వేషన్ బీసీలకు కల్పిస్తా అని, అది చట్టబద్ధత తీసుకొచ్చి అది అమలు చేస్తున్నామని చెప్పేసి, అట్లాగే బీసీల సర్వేలో గింత వచ్చింది, వాళ్ళకు కూడా మేము ఆ జనాభా ప్రాతిపదికన మేము అవకాశాలు ఇస్తామని చెప్పేసి నువ్వు ఒక చట్టబద్ధత తీసుకొచ్చి ఆ ప్రతిపాదన పెట్టి అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకోవాలి. నువ్వు అది కాకుండా మొత్తం తీసినటువంటి ఆ రిపోర్ట్ ఏదైతే ఉందో, సర్వేల రిపోర్ట్ ఏదైందో అది నువ్వు ఇక్కడ చెప్పవలసిన అవసరమేముంది? దానికోసం ప్రత్యేకంగా అసెంబ్లీ పెట్టవలసిన అవసరం లేదు కదా. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాడంటే ఆ సర్వే పేరు మీద అదంతా మళ్ళా అదైతే తప్పు. ఇప్పుడు ఆనాడు కేసీఆర్ గారు తెలంగాణ వచ్చినాక ఇంటింటి సర్వే చేసినప్పుడు ఏదైతే వచ్చిందో దానికంటే తక్కువ వస్తుందా, ఎక్కువ రావాలా? అప్పుడేమో 51% ఉంది బీసీలది ఏది జనాభా, ముస్లింలది కలుపుకుంటే 61% అయింది. ఇప్పుడేమో ఎంత అయింది? 50 కూడా లేదు, 47%. అని అంటే ఇప్పుడు అధికారంలోకి వచ్చి 10 ఏళ్ళు అయింది. 10 ఏళ్ల క్రితం సర్వే చేసింది అంటేనేమో 61% వస్తుంది, ఇప్పుడేమో 47% వస్తుంది. అంటే తగ్గుతుందా? ఇంకా 10 ఏళ్ల నుంచి ఇప్పటి వరకు ఇంకా పెరగల్లా, తగ్గల్లా? ఇప్పుడు కాంగ్రెస్ మోసం పార్టీ అంతే కదా, మోసం చేసినట్టే కదా. అంటే బీసీలను ఈ పేరు మీద, సర్వే పేరు మీద ఒకటి ముందట తీసుకొచ్చి పెడితే మళ్ళీ మా సర్వేలు తప్పు చేసిర్రు, మీరు కరెక్ట్ చేయలేదు అని చెప్పేసి ఎవరైనా మాట్లాడితే, అయ్యో మీరే తప్పు చేసినామని అంటారు కదా, సరే మేము మళ్ళా సరి చేస్తామని చెప్పేసి ఈ 42% రిజర్వేషన్ ఏదైతే అమలు చేయాలో దీన్ని పక్కా పడేయడం కోసం ఇది ఒక కుట్ర తప్ప ఇంకొకటేం కాదు. అంటే ఇప్పుడు కాంగ్రెస్ ని మోసం పార్టీ అన్నారు, బీఆర్ఎస్ ఒకప్పుడు ప్రజలను మోసం చేసినందుకు ఇప్పుడు అరెస్టులు జరుగుతున్నాయి, అరెస్టులు ఉచ్చు అనేది బిగుసుకుంది అని చెప్పేసి కాంగ్రెస్ అంటుంది కదా. ఏం లేదు, ఎక్కడున్నాయి ఆధారాలు చూపించాలి కదా. ఎక్కడ ఇవాళ అరెస్టులు అని అంటే ఎందుకు చేస్తావు అరెస్టులు? అది కుట్ర అంతే. ఇవాళ కేసీఆర్ గారు ఎప్పుడు కూడా ప్రజల్ని కాదని ఏ పని చేయలేదు. ప్రజలకు అవసరం ఉన్నది, ప్రతి స్కీమ్ కూడా ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఏ స్కీమ్ అయినా తీసుకొచ్చింది. కేసీఆర్ గారు ఎప్పుడు కూడా ప్రజల్ని మోసం చేయలేదు. అది రైతు బంధు కావచ్చు, దళితులకు సంబంధించినటువంటి స్కీమ్స్ కావచ్చు, బీసీలకు సంబంధించింది కావచ్చు, మహిళలకు సంబంధించినవి చాలా పనులు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి మీరు ఎక్కడన్నా చూడండి, మారుమూల ప్రాంతంలో కూడా కనెక్టివిటీ రోడ్లు కూడా లేకుండే, కానీ వాళ్ళ అవన్నీ కూడా మనం చేసుకోగలిగినాం. ఎవరు చూసినా తెలంగాణ రాష్ట్రం బ్రహ్మాండంగా ఈ 10 ఏళ్లలో 60 ఏళ్ల నాడు కానీ 60 ఏళ్ల నుంచి కానీ అభివృద్ధి ఈ 10 ఏళ్ల కాలంలో బ్రహ్మాండంగా అభివృద్ధి జరిగిందంటారు. కానీ కేసీఆర్ గారిని చేసినటువంటి తప్పును నిరూపించును, ఊకే తప్పులు ఇక రేపు పోతారు జైలుకు, మాపు పోతారు అనుకుంటా అనవసరమైన అంటే భయభ్రాంతులు చేసి కేసులు పెడతాము, అరెస్టులు చేస్తామని అంటే బీఆర్ఎస్ లో ఉన్నటువంటి కార్యకర్తలు కావచ్చు, నాయకుల్ని కావచ్చు, ఏదో ఒక రకంగా భయపట్టిస్తే భయపడతారేమో అని అనుకుంటున్నట్టుంది రేవంత్ రెడ్డి. కానీ ఇవాళ మీకు తెలుసు టిఆర్ఎస్ పార్టీ ఒక ఉద్యమ పార్టీ, ఇవన్నీ కూడా చూసి వచ్చినటువంటి పార్టీ. కాబట్టి భయపడవలసినటువంటి అవసరం లేదు కదా. ఏదన్నా ఉంటే ఆధారాలు చూపియు. నువ్వు ఏం చేస్తున్నావు? ఇప్పుడు తప్పుడు కేసులు పెట్టి, తప్పుడు కేసులు బనాయించి ఏదో ఒక రకంగా జైలుకు పంపాలనే ఒక ప్రయత్నం, వెతుకులాట ఉన్నది. ఎన్లు ఇరికిద్దామా, ఏ రకంగా వీళ్ళని లోపలికి పంపిద్దామా, ఏ రకంగా బదనాం చేద్దామా అనేది తప్ప ఇంకొకటి ఏం లేదు. మరి రాబో ఎన్నికలల్లా, పంచాయతీ ఎన్నికలల్లా బీఆర్ఎస్ అనేది ముందుకు వస్తుంది అంటారా, లేదు అంటే వెనకాలే పడిపోతుంది? ఏం లేదు, వెనకాల ఎందుకు పడిపోతుంది? ఇప్పుడు ప్రజలు ఎదురు చూస్తున్నారు, మళ్ళీ కేసీఆర్ ఎప్పుడు వస్తాడా, కేసీఆర్ని ఎట్లా గెలిపించుకుందామా అనే దాంట్లో ఉన్నారు. ఒక ఉద్యమ నాయకుడు పరిపాలనే ఈ రాష్ట్రంలో మంచిగా ఉంది, ఆయననే మళ్ళా రావాలి, ఆయననే సరైనటువంటి లీడరు ఈ తెలంగాణకు అనే భావనతోటి తెలంగాణ ప్రజలు ఉన్నారు. ఖచ్చితంగా ఈ స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులను, బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి నాయకులని గెలిపిస్తారు ఈ తెలంగాణ ప్రాంత ప్రజలని నేను భావిస్తున్నాను. అంటే ఇప్పుడు వాళ్ళు గెలిచిన తర్వాత మళ్ళా కాంగ్రెస్ లోకి రారన్న గ్యారెంటీ ఉందా? ఎందుకంటే ఎమ్మెల్యేలు కూడా పోయిన సందర్భాలు కనపడ్డాయి. బెదిరిచ్చో అదిరిచ్చో ఏదన్నా తీసుకుంటారేమో కానీ ఎవరు పోరు. ఒక నిబద్ధతతోటి వాళ్ళ ప్రజలు గెలిపించినటువంటి వాళ్ళు ఎవరు కూడా వేరే పార్టీకి పోవడానికి సిద్ధంగా ఉండరు, అట్లా పోరు.
అంటే ఇప్పుడు తోల ఉమా గారు ప్రజల మధ్య ఉన్న మనిషి. ఇప్పుడు రానున్న ఎన్నికలు అంటే మళ్ళీ ఎన్నికలు జరుగుతాయి. ఇప్పుడు ఈ 5 ఏళ్ళు గడిచిన తర్వాత ఎన్నికలు జరుగుతాయి. ఆ టైంలో బీఆర్ఎస్ నుంచి మీకు ఏమైనా సీట్ వచ్చే అవకాశం ఉంది? పార్టీ ఏం నిర్ణయిస్తుందో తెలియదు. నేనైతే పార్టీ కోసం పనిచేస్తున్నా ఒక మహిళా నాయకురాలిగా. ఆనాడు కేసీఆర్ గారు నువ్వు పోటీ చెయ్యు అని అంటే పోటీ చేస్తా, లేదు వద్దు నువ్వు పార్టీ కోసం పనిచేయి ఈ బాధ్యతలు ఇస్తా అంటే పార్టీ ఏ డైరెక్షన్ ఇస్తే ఆ డైరెక్షన్ ని మేము ఫాలో అవుతామే తప్ప నాకు నేను నిర్ణయం తీసుకోవడం. అంటే కేసీఆర్ గారు ఆ సీట్ ఇచ్చారు అంటే అమ్మ నువ్వు ఇక్కడ చెయ్యి అని చెప్తే ప్రజల మధ్యకి వెళ్ళే ప్రయత్నం అయితే జరిగిందంట. ఖచ్చితంగా వెళ్తా. అంటే రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీకి మీరు ఎలా సేవలు అందించబోతున్నారు, అలాగే మీరు రాజకీయం అనేది ఎలా మలుపు తిప్పబోతున్నారు? ఖచ్చితంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలందరూ కూడా కేసీఆర్ గారి పాలన ఎట్లా ఉంది, ఇప్పుడు కాంగ్రెస్ పాలన ఎట్లా ఉంది అనేది చూస్తున్నారు. కాబట్టి నేను ఎక్కడ పోయినా కూడా గ్రామాలలో పోయినప్పుడు ఖచ్చితంగా మీలాంటి వాళ్ళే మాకు మళ్ళా రావాలి చేయాలి అనేటువంటిది ఉంది. ఖచ్చితంగా కేసీఆర్ నాయకత్వాన్నే తెలంగాణ ప్రజలు కోరుకుంటారు. కాబట్టి మళ్ళీ మేము కేసీఆర్ గారిని రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసుకొని రేపు రాష్ట్ర ప్రజల మంచి కోరుకోవాలి, రేపు రాష్ట్ర ప్రజలకు మంచి జరగాలి అనేటువంటి ఆలోచనతోటి మేమంతా ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా రేపు టిఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తెచ్చుకోవడం కోసం మేము సాయశక్తుల కృషి చేస్తాం, ప్రజల దగ్గరికి పోతాము, ప్రజలకు ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అన్యాయాన్ని ప్రజలకు తెలియజేస్తాం. ఖచ్చితంగా ప్రజలకు రేపు మళ్ళీ ఇటువైపు బీఆర్ఎస్ పార్టీని గెలిపించే దశగా వాళ్ళే ముందుకు వస్తున్నారు. ఆ రకంగా మేము మోటివేట్ చేసుకుంటూ ప్రజల్లోకి వెళ్ళిపోవడం, ప్రజల పక్షాన ఉండి కొట్లాడతాం. మేడం, ఇప్పుడు రాజకీయం చూసుకున్నట్టయితే చాలా మంది మహిళలు అనేది వెనకబడి ఉన్నారు అని చెప్పేసి. ఇప్పుడు చాలా మంది అంటే మహిళలు అనేవాళ్ళు చాలా మంది బయటకు వచ్చే పరిస్థితి కూడా కనపట్లేదు. వాళ్ళు రాజకీయం కానీ, విద్యాపరంగా కానీ, వ్యాపారాలు అలాగే ఉద్యోగ పరంగా ఇట్లా ముందుకు రావడం కోసం ఆ పీపుల్ మీడియా పాయింట్ తరపు నుంచి వాళ్ళు కొన్ని మాటలు. ఖచ్చితంగా అంటే మహిళలు ఇప్పుడు ముందుకు వస్తున్నారు, వ్యాపారం చేస్తున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, ఇది మన రాజకీయాలలో ఉన్నారు, అడ్వకేట్లుగా ఉన్నారు, డాక్టర్లుగా ఉన్నారు, వివిధ రంగాలలో స్వచ్ఛంద సేవ కార్యక్రమాలు పెట్టుకొని కూడా చాలా మంది సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నారు, ముందుకు వస్తున్నారు. కానీ అవకాశాలు రాజకీయాలలో చాలా తక్కువ ఉంది. ఏ రంగంలో ఉన్న మహిళలకైనా ఆ రంగంలో ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం లేదు. కాకపోతే మహిళలు స్వయంగా ఎవరికి వాళ్ళు తెలుసుకొని చైతన్యవంతం అయ్యి మంచిగా చదువుకొని మంచిగా ప్రయోజకులు అయ్యి ఆ అవకాశాలని అందిపుచ్చుకుని అంటే ఒకళ్ళ ముందుకు వచ్చినామంటే ఇంకోళ్ళకి సపోర్టింగ్ గా అట్లా ఒకరికొకరు సపోర్ట్ ఇస్తూ మహిళలు ముందుకు రావాల్సినటువంటి అవసరం ఇంకా చాలా ఉంది. ఇప్పుడు వచ్చినటువంటి మహిళల సంఖ్య చాలా తక్కువ, ఇంకా రావాల్సిన వాళ్ళే ఇంకెక్కువ మంది ఉన్నారు, ఇంకా ఎక్కువ సంఖ్యలో రావాలనేది నేను కోరుకుంటున్నాను. ఓకే, రైట్ మేడం. మీరు రాజకీయంగా ఇలాగే ముందుకెళ్ళి ప్రజల మధ్య ఉండాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకున్నాం. థ్యాంక్ యూ.